కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని రేకుర్తి 20వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అస్తపురం మారుతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్నర్ మీటింగ్లో రేకుర్తి ప్రజలకు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తపురం మారుతిని హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చూసి మరి మనకు మంచిగా యువకుడు మీ ఇళ్లకు తిరిగి మీ ఏ అవసరం ఉన్నా కార్పొరేషన్లల్లా పనిచేసే బాధ్యత మేము చేతి గుర్తుకు ఓటేసి 11వ తారీఖు రోజున్న ఓటేసి మీ సత్తా చాటండి. కార్పొరేషన్ కంపు పట్టిపోయింది అవినీతితోటి. కనీసం పర్మిషన్ ఏమంటే డబ్బులు అడుగుతాడు. పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపల జైల్లో పెట్టిరు వాళ్ళని. మళ్ళీ వాళ్ళే ఇవ్వాలి, మళ్ళీ అటు ఇటు వచ్చి చేరి మళ్ళా లోపలికి చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి మీరు మారుతి గారి చేతి గుర్తుకు ఓటు కట్టి సాగినాడు అంటే ఎవరు ఏ దోపిడీ చేసినా 10 రూపాయలు చాలని కడితే ఆ చరిత్ర మొత్తం మీకు ఇవ్వాలి. ఈ యొక్క 20వ డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో కార్పొరేటర్లందరూ కూడా కబ్జాకోరులుగా తయారైంది. ఇన్క్లూడింగ్ మంత్రి కబ్జా ఎట్లా చేసినాడు? రేకుర్తిలో ఉన్నటువంటి వక్ఫ్ ల్యాండ్నే కబ్జా చేసినటువంటి వ్యక్తి. ఇక అక్కడను మొదలుకుంటే కింద వరకు సునీల్ రావు గారు కానీ, ఆ తర్వాత మనమందరం జైల్లో 20 మందిని పెట్టినాం. ఈ కబ్జా కోరులకు కరీంనగర్ ప్రజలు, రేకుర్తి ప్రజలు ఓటు వేయొద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే అన్ని పనులు జరుగుతాయి, మౌలిక సదుపాయాలు జరుగుతాయి. కాబట్టి మనమందరం కూడా ఇక బీజేపీ అయితే కేంద్రంలో ఏం చేసిందో బండి సంజయ్ గురించి తెలుసు. ఆయన ఏం చేస్తలేడు. మరి చేసినట్లు వాళ్ళు అంతమంది కార్పొరేటర్లను ఇస్తే ఏ ఒక్క కార్పొరేషన్ డివిజన్ను కూడా అభివృద్ధి చేయనటువంటి గత ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ కరీంనగర్లో ఉన్నటువంటి బీసీ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కప్పజెప్పాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైట్. ఈరోజు రేకుర్తిలోని 20వ డివిజన్లో కార్నర్ మీటింగ్లో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మానకొండూరు గౌరవనీయులు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మరియు డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే గారు డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ గారు సత్తు మల్లేశన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డిసిసి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు కర్ర రాజశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి రేకుర్తి ప్రజలు, 20వ డివిజన్ ప్రజలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. గతంలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రేకుర్తిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి విశ్వాసంతో ఎంతోమంది ఇక్కడికి వచ్చి భారీ సంఖ్యలో ఈ యొక్క మీటింగ్కు వచ్చి ఈ యొక్క మీటింగ్ను సక్సెస్ చేయడం జరిగింది. నన్ను ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపిస్తే నిరుపేదలకు, ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని, పెన్షన్ లేని వాళ్లకు కానీ, నీళ్లు లేని వాళ్లకు కానీ, రోళ్ళు లేని వాళ్లకు కానీ, మోరీలు లేని వాళ్లకు కానీ, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ నేను ముందుకు వచ్చి ఈ యొక్క డివిజన్ను
అభివృద్ధి బాటలో కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధిక మెజార్టీ నాకు ఇచ్చి చేతి గుర్తు పైన ఓటు వేసి నన్ను దీవిస్తే 5 సంవత్సరాలు మీ కన్న కొడుకులాగా మిమ్మల్ని కాపాడుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు జరుగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ జరుగుతున్న ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కుమ్మక్కై ఇవాళ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టుంటే కరీంనగర్ కార్పొరేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ సంగతి మనందరికీ తెలుసు. ఇలా చాలామంది భూ కబ్జాలకు దోపిడీలకు పాల్పడి గత సంవత్సరం ఎంతోమంది జైలుకి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసినాం. ఇవాళ వాళ్ళే మళ్ళీ పార్టీలు మారి ఇటు బీజేపీలో కొంతమంది బీఆర్ఎస్లో కొంతమంది ఉండి ఇటు ఏ విధంగా అయితే రాజకీయం చేస్తున్నారో అందరూ చూస్తున్నాం. ఈసారి కరీంనగర్ ప్రజలంతా మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మేయర్ పీఠం పైన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్టుంటే ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుతోటి కరీంనగర్ కార్పొరేషన్ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ కార్పొరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఈసారి జరగబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టవలసిందని విజ్ఞప్తి చేస్తున్నారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.